శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 7వ సర్గము. శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షిని సందర్శించుట, ఆ మహాముని వారికి అతిథి సత్కారములను గావించుట. రామస్తు సహితో భ్రాత్ర సీతయాచ పరంతపః సుతీక్ష్ణస్యాశ్రమం పదం జగామ సహతైర్ద్విజైః. శత్రుదమనుడైన శ్రీరాముడు అతటి బ్రాహ్మణులతో సీతాలక్ష్మణులతో కూడి సుతీక్ష్ణుని ఆశ్రమమునకు బయలుదేరెను. స గత్వా దూరమధ్వానం నదీస్తీర్ద్వా బహూదకాః దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతం. వారు జలసమృద్ధి కలిగిన మందాకినీ నదిని దాటి కొంత దూరము వెళ్ళిన పిమ్మట వారికి ఒక మహాపర్వతము కనబడెను. అది మిగుల ఎత్తైనదై మేఘములను తాకుచుండెను. తతస్తద్విక్ష్వాకు వరౌ సంతతం వివిధైర్ద్రుమైః కాననం తౌ వివిశతుః సీతయా సహ రాఘవౌ. ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమం దదర్శాశ్రమమేకాంతే చీరమాలా పరిష్కృతం. అనంతరము ఇక్ష్వాకు వంశశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతా సమేతులై వివిధములగు వృక్షములు గల ఒక అరణ్యమున ప్రవేశించిరి. వారు ఆ ఘోరమైన అరణ్యమునందు ఏకాంత ప్రదేశమునందు గల ఒక ఆశ్రమమును జూచిరి. అది ఫలపుష్పములతో నిండిన చెట్లతో ఒప్పుచుండెను. అచ్చటచ్చట వ్రేలాడుచున్న వల్కలములు ఆ ఆశ్రమ శోభను ఇనుమడింపజేయుచుండెను. తత్ర తాపస మాసీనం మలపంకజటాధరం రామసుతీక్ష్ణం విధివత్ తపోవృద్ధమభాషత. ఆ ఆశ్రమమునందు సుతీక్ష్ణ మహాముని సుఖాసీనుడై ధ్యాన నిమగ్నుడై ఉండెను. ఆయన జటాజూటము మాసియుండెను. శ్రీరాముడు ఆ తాపసిని సమీపించి వినమ్రుడై ఆయనతో ఇట్లు నుడివెను. రామోహమస్మి భగవన్ భవంతం ద్రష్టుమాగతః త్వం మాభివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ. ఓ పూజ్య మహర్షి, నా పేరు శ్రీరాముడు. మిమ్ము దర్శింపవచ్చి తిని. మీరు ధర్మజ్ఞులు, సత్యనిష్ట గలవారు కనుక మీరు నాతో మాట్లాడుడు. స నిరీక్ష తతో వీరం రామం దర్శభృతాం వరం సమాశ్లిష్య చ బాహుభ్యాం ఇదం వచనమబ్రవీత్. అంతటా ఆ ముని ధర్మనిరతులలో మేటియు వీరుడును అయిన శ్రీరాముని చూచి ఆదరముతో కౌగిలించుకొని ఆయనతో ఇట్లు పలికెను.
స్వాగతం ఖలు తే వీర రామధర్మభృతాం వర ఆశ్రమోయం త్వయా క్రాంతః సనాథ ఇవ సాంప్రతం. ఓ శ్రీరామ, నీకు స్వాగతము. నీవు మహావీరుడవు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు. నీవు కాలుమోపుటతో ఈ ఆశ్రమము పునీతమైనది. నిజముగా ఇది ఇప్పుడు చక్కని రక్షణకు నోచుకొనినది. ప్రతీక్షమానస్త్వామేవ నారోహేహం మహాయశః దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోసి మే శ్రుతః. ఓ పరాక్రమశాలి, నీవు మిగుల వాసికెక్కినవాడవు. నేను ఇంతవరకును నీ రాకకై ఇచ్చట నిరీక్షించుచూ ఉంటిని. అందువలననే నేను ఈ దేహమును త్యజించి భూలోకము నుండి దేవలోకమునకు వెళ్ళనైతిని. నీవు కోసల రాజ్యాధికారమును కాదని వనవాస నిమిత్తమై చిత్రకూట పర్వతమునకు చేరినట్లు ఇంతకుముందే నేను వినియుంటిని. ఇహోపయాతః కాకుత్స దేవరాజ శతక్రతుః ఉపాగమ్య చ మాం దేవో మహాదేవ సురేశ్వరః సర్వాన్ లోకాన్ జితానాః మమ పుణ్యేన కర్మణ. తేషు దేవర్షి దుష్టేషు జితేషు తపసాయయ మయా మత్ప్రసాదాత్ సభార్యస్త్వం విహరస్వ సలక్ష్మణః. ఓ రామ, 100 యజ్ఞముల నడిచిన దేవేంద్రుడు ఇచ్చటికి వచ్చి ఉండెను. దేవతల ప్రభు అయిన ఇంద్రుడు నా యొద్దకు వచ్చి నేను నా పుణ్యకర్మల ప్రభావమున సకల లోకములను జయించినట్లు తెలిపెను. దేవతలను ఋషులను సేవించినట్టి ఆ లోకములన్నీను నా తపశ్శక్తి వలన నా వశమునందున్నవి. నేను మిగుల ప్రసన్న చిత్తుడనై వాటిని నీకు సమర్పించుచున్నాను. నీవు సీతాలక్ష్మణ సహితుడవై అందు విహరింపము. తముగ్ర తపసాయుక్తం మహర్షిం సత్యవాదినం ప్రత్యువాచాత్మవాన్ రామః బ్రహ్మాణమివ కాశ్యపః. ఇంద్రుడు బ్రహ్మదేవునితో వలె మహాతపస్వియు సత్యవాదియు అయిన సుతీక్ష్ణ మహర్షితో మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు వచించెను. అహమేవా హరిష్యామి స్వయం లోకాన్ మహామునే ఆవాసం త్వహమిచ్చామి ప్రతిష్టమిహ కాననే భవాన్ సర్వత్ర కుశలః సర్వభూతహితేరతః ఆఖ్యాతః శరభంగేన గౌతమేన మహాత్మన. ఓ మహాముని, ఈ లోకములనన్నింటినీ నేను సులభముగానే పొందగలను. ఈ వనమున ఒక కుటీరమును నిర్మించుకొని నివసించుటకు అనువగు ప్రదేశమును నీవు తెలిపినా చాలును. ఓ పూజ్య మహర్షి, నీవు సకల ప్రాణుల హితమును గోరెడివాడవు. ఇహపర లోకములను సమస్త విషయములను గూర్చి బాగుగా ఎరిగిన వాడవు. నాకు ఈ విషయములను గౌతమ వంశజుడైన శరభంగ మహాముని తెలిపియుండెను. ఏవముక్తస్తు రామేణ మహర్షిర్లోక విశ్రుతః అబ్రవీన్ మధురం వాక్యం హర్షేణ మహతాప్లుతః. శ్రీరాముడు ఇట్లు పలుకగా లోకప్రసిద్ధుడైన ఆ సుతీక్ష్ణ మహర్షి సంతోషముతో పొంగిపోయినవాడై ఆయనతో మధురముగా ఇట్లు నుడివెను. అయమేవాశ్రమో రామ గుణవాన్ రమ్యతామిహ ఋషి సంఘానుచరితః సదా మూల ఫలాన్వితః ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశః అతిత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా కుతో భయాః నాణ్యో దోషో భవేద్దత్ర మృగేభ్యో న్యత్ర విద్ధివై. ఓ రామచంద్ర ప్రభు, ఈ ఆశ్రమము సర్వ సౌకర్యములతో విలసిల్లుచున్నది. ఇచటి వాతావరణము ఎంతయూ ఆహ్లాదకరముగా నుండును. మహర్షులెల్లరూ ఇచటికి వచ్చిపోవుచుందురు. కందమూల ఫలములు ఇచట పుష్కలముగా లభించును. కనుక మీరు ఇందే నివసింపుడు. ఓ మహాత్మ, అప్పుడప్పుడు లేళ్ల గుంపులు ఇతర మృగములు పరస్పర వైరములు మాని ఈ వనమునకు వచ్చి ఇచ్చట నిర్భయముగా సంచరించుచుండును. అవి తమ రూప లావణ్యములచే అందరి మనస్సులను ఆకర్షించుచుండును. ఈ మృగముల సంచారము తప్ప ఇచ్చట మరి యొక్క దోషం ఏదీనూ లేదని ఎరుంగుము. తచ్చుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజః ఉవాచ వచనం ధీరో వికృష్య ససరం ధనుః. అంతట ధీరుడైన శ్రీరాముడు ఆ మహర్షి వచనములను విని ధనుర్బాణములను చేతబట్టి ఆయనతో ఇట్లు నుడివెను. తానహం సుమహాభాగా మృగసంఘాన్ సమాగతాన్ హన్యాం నిశితధారేణ శరేణ శనివర్చస భవాన్ తత్రాభిషజ్యేత కిం స్యాత్ కృచ్యతరం తతః ఏతస్మిన్నాశ్రమే వాసం చిరం తు న సమర్థయే. తమేవ ముక్త్వా వరదం రామః సంధ్యాముపాగమత్. ఓ మహాపురుష, ఇచ్చటికి వచ్చడి ఆ మృగముల గుంపులు ఒకవేళ మీకు కష్టమును కలిగించినచో వాటిని నేను వజ్రాయుధము వలె వాడి అయిన నా బాణముచే తునుమారెదను.
ఓ పూజ్య మహర్షి, నేను మృగములను సంహరించుట మీకు బాధాకరము కావచ్చును. మీ మనస్సు నొచ్చుకొనినచో అంతకంటేనూ కష్టతరమైనది మీకు మరి ఒకటి ఉండదు. కనుక ఈ ఆశ్రమమునందు ఎక్కువ కాలము నివసించుటకు నేను ఇచ్చగింపను. మునితో ఇట్లు పలికిన పిమ్మట అందులకు ఆయన సమ్మతితో సంధ్యోపాసనకై శ్రీరాముడు సరస్సు తీరమునకు చేరెను. అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్రవా సమకల్పయత్. సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ. సాయం సంధ్యోపాసనను ముగించుకొనిన పిదప శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి రమ్యమైన ఆ సుతీక్ష్ణుని ఆశ్రమమునందే నివసించెను. తతశుభం తాపస భోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణ పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సంధ్యా నివృత్తౌ రజనీమవేక్ష. మహాత్ముడైన సుతీక్ష్ణ మహర్షి సంధ్యోపాసనల అనంతరము పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకును సీతాదేవికిని అర్ఘ్యపాద్యాది సకలోపచారములలో నర్చెను. పిదప రాత్రివేళ అనోగు సమయమున ఆ మహర్షి వారికి మునులు స్వీకరించని పవిత్రములైన కందమూల ఫలములను ఆదరపూర్వకముగా స్వయముగా సమర్పించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 7వ సర్గము.